ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 6వ పాట పాడుకుందామండి. 6వ పాట. మంగళ స్తోత్రార్పణలో మహనీయా దేవునికి, మంగళ స్తోత్రార్పణలో మహనీయా దేవునికి, అంగున్నా లేకున్నా అంతములే నీ స్తుతులు మంగళ. ఎట్టివారినైనా ఏ స్థలము నన్నైనా, ఎట్టివారినైనా ఏ స్థలము నన్నైనా, పతిరా చీచుటకై పాట్లోను తండ్రికి మంగళ. మంగళ స్తోత్రార్పణలు మహనీయా దేవునికి, అంగున్నా లేకున్నా అంతములే నీ స్తుతులు మంగళ. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచు అలసి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయువారులారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించిన్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. మరణాత. నేటి దినమునందు దేవుని యొక్క వాగ్దానమును చూద్దామండి. రక్షణ యెహోవాది, నీ ప్రజలు మీదికి నీ ఆశీర్వాదము వచ్చును. దేవునికి స్తోత్రం. రక్షకుడు దేవుడే, రక్షించువాడు దేవుడే, మనల్ని బలపరచువాడు దేవుడే. నీ ప్రజల మీదకి ఆశీర్వాదము వచ్చును. రక్షించి కృప చూపించువాడు దేవుడే, ఆశీర్వాదం ఇచ్చేవాడు దేవుడే. లోక విధానను బట్టి నీవు నాకు అలాంటి ఆశీర్వాదం కావాలి, లేకపోతే పలానా వారు ఇలాగనుకుంటున్నారు, పలానా స్థితిగతులు కొంతమంది కలుగున్నారు నీవు అనుకుంటున్నావేమో. నిన్ను రక్షించువాడు దేవుడే. నన్ను కాపాడేవారు ఎవరు లేరు, నన్ను సంరక్షించేవారు ఎవరు లేరు నువ్వు అనుకుంటున్నావేమో.
దేవుడే రక్షకుడు. అందుకనే రక్షణ యెహోవాదే, ఆయనే మనల్ని ఆశీర్వదించేవాడు. అమ్మా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఈ రోజున అంతకంటే ఇంకొకటి ఏది కూడా అవసరం లేదు. దేవుని యొక్క ఆశీర్వాదం ఎంతో గొప్పదై ఉన్నదని ఈ రోజున మనము గమనించి దేవుని రక్షణ వైపే మనం చూస్తూ దేవుని ఆశీర్వాదము కోసమే మనం ఎదురు చూస్తూ ఈ రోజునందు దేవుని ముందుకు సాగి కృప దయచేయును గాక. ఆమేన్. మరణాత. త్రియేక దేవుని స్తుతి చెప్పుకుందాము. అందరు నాతో చెప్పండి. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములయందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును జయము ఇహ పరము లాయందు, ఇహ పరము లాయందు శాశ్వత కాలము జయము సార్వాలు ప్రభువునకు సంపూర్ణమై నా జయము. దైవ లక్షణముల స్తుతి. జీవము, జీవమాయున్న ప్రభువా, నీవు జీవమాయున్నావు గాన ఎప్పుడునూ పని చేయుచునే ఉన్నావు. మాలోని జీవము నిర్జీవ స్థితిలోనికి వచ్చినప్పుడు మాలో నూతన జీవము ధారపోయదు గనుక నేనును నా ప్రార్థనయు జీవము కలిగియుండును. మరణము వచ్చినను ఇది మరణము కాదు, సరికొత్త జీవనమనగలము. వందనములు. ఆమేన్. సాతాను ఎదిరించు స్తోత్రములు. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడు అయిన తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సంధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంఘమునకు జయము కలిగించుము. ఆమేన్. సైతాన్ని ఎదిరించు ప్రార్థన. ఓ తండ్రి, మేము ఒక భూతమును ఎదిరించినప్పుడు వాడి సైన్యమంతటికి ఎదిరించినట్లే మా ఎదిరింపులు వాడి సైన్యమంతటిని చెందును. అతని సైన్యమంతటిని ఎదిరించి గెలుచుటకు నీ సైన్యమును, పరలోకపు దూతలను, భక్తులను, విశ్వాసులను మాకు సహాయముగా దయచేయుము. నీవే మా పక్షముగా సైతానుతో యుద్ధము చేయుమని వేడుకొనుచున్నాము. ఆమేన్. సమర్పణ ప్రార్థనా స్తుతులు. సర్వవ్యాపి అయి ఉన్న తండ్రి, నీవు పరలోకమందును భూలోకమందును అన్ని స్థలములలో నుండగలవాడవు కనుక నీకు స్తోత్రములు. నేను ఎక్కడనున్నను నీవు అక్కడ నుండు ఉండగలవు. నీవు నాకు జతగా నుండగలవు, ఉండి సహాయము చేయగలవు. నేను ఒంటరిగానున్నాను అను చింత లేకుండా చేయగలవు గనుక నీకు వందనములు. అన్ని స్థలములలో నీకు వందనములు. స్వతంత్రుడవైన ప్రభువా, సమస్త కార్యములు నీ అంతటా నీవు చేయగల తండ్రి, నీకు స్తోత్రములు. నేను కూడా స్వతంత్రముగా పని చేయగల శక్తి అనుగ్రహింపగలవు. నీ మీద మాత్రమే ఆధారపడి నాలోని స్వతంత్రతను బట్టి నా కార్యములు చేసుకొనగల స్థితి అనుగ్రహించినావు గనుక నీకు స్తోత్రములు. స్వేచ్ఛాపూర్వకమైన స్తోత్రములు. బలవంతముగా కాక కేవలము స్వతంత్రముగా నిన్ను స్తుతింపకోరుచున్నాను. గుణములన్నీయు నాకు కూడా
అనుగ్రహించుట వలన నీ లక్షణ రూపము, నీ కోరిక నాకు అనుగ్రహించినావు. అన్నియు అనుగ్రహించి ఒక్క స్వతంత్ర లక్షణము గాని అనుగ్రహింపకున్న ఎడల తక్కినవన్నీ ఇచ్చిన ప్రయోజనము లేదు గనుక స్వతంత్రత లక్షణము ఇచ్చినందుకు వందనములు. ఆమేన్. రాకడ ప్రార్థన స్తుతులు. కొందరు అనేకమైన పనులు కల్పించుకుని పనులలోనే పడిపోయి ఈదులాడుకునుచు ప్రభు యొక్క రాకడను మరచిపోవుదురు. ఇంతలో ఆయన వచ్చి ఎదురుచూచుచు సిద్ధపడిన వారిని నిరాకడకు తీసుకుని పోవును. పనులు ముగించుకుని తేరి చూచుచున్నప్పటికీ రాకడ వచ్చి వెళ్ళిపోవటం కూడా జరుగును. అలాగే సమయమంతా పనులు అని పనిపాటలతోనే కాలము గడుపువారు రాకడలో ప్రభువును కలుసుకొనలేరు. మేమట్లు లోకపు పనులలో మునిగి నీ రాకడను నిర్లక్ష్యము చేయకుండా ఉండే కృప దయచేదు అని నమ్మి నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ప్రతిదినము రాకడ ప్రార్థన, రాకడ వాక్యములు, రాకడ తలంపు కలియుండక పోయినా రాకడలో ఎత్తబడలేరు గనుక నిత్యమును ఏ పని చేయుచునను రాకడ ధ్యానము, రాకడ తలంపు కలిగి ఉండిన రాకడలో ఎత్తబడగలరు. నీ రాకడ తలంపు నిత్యము మాలో నుంచుదు అని నమ్ముచున్నాము. నీకు నిత్య స్తోత్రములు. ఆమేన్. సర్వకృపానిధి అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, బైబిల్ మిషను షకీనా సన్నిధిలో నేటి దినమునందు ప్రార్థించుటకు నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఇటు ప్రార్థనలు ఏకీభించుచున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, నూరంతలుగా ఫలింపచేయండి. నీ గొప్ప కార్యాలు మెండుగా జరిగించండి దేవా. కుటుంబ సమేతములుగా నీ రెక్కల కింద భద్రపరచండి. నీ యొక్క కుటుంబానంతటిని రక్షణలో బలపరిచి నడిపించండి. రక్షణ పొందని వారు ఇంకనూ రక్షింపచేయండి దేవా. నీ రక్షణ పొందుటకు సహాయమును దయచేయండి. దయగల తండ్రి, నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబంలో నీవు ఉన్నావు. వారి కుటుంబమునకు ఇంటికి యజమానుడు నీవే, అధిపతివు నీవే గనుక నీకు స్తోత్రములు. గొప్ప దేవా, నీకు స్తుతులు. నీ శక్తి మాకు చూపించండి. నేటి దినమునందు నీ ప్రభావముతో మమ్మల్ని నింపండి దేవా. నీకు వందనాలు. కుటుంబాలను దీవించండి దేవా. నీ బిడ్డల యొక్క ప్రతి వారి యొక్క అంశముకు నెరవేర్పు దయచేయండి. రక్షణ పొందని వారు రక్షణ పొందుటకు సహాయము దయచేయండి. నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయండి. నిన్ను దేవుడు చూస్తున్నాడు, నన్ను దేవుని యొక్క శక్తి చూచుచున్నది అనే గొప్ప భయమును దయచేయండి. యేసునాథా, నీకు స్తోత్రములు. వచ్చిన ప్రతి వారి మీద నీ హస్తము ఉంచండి. ప్రతి ఒక్కరిని ఈ రోజు నందు బలపరచండి. ఆత్మతో, శక్తితో, నీ జ్ఞానముతో, నీ తెలివితో నింపండి. నీ బిడలు ప్రయాణాల్లో తోడై ఉండండి. చేయుచున్న ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు దీవించండి. చదువుకున్న నా బిడలకు తోడై ఉండండి. స్త్రీలకు, పురుషులకు నీ కాపుదల దయచేయండి. బిడలకు జ్ఞానం ఇచ్చి బాగుగా చదువుకునే కృపను దయచేయండి. యేసునాథా, నీకు స్తోత్రములు చెల్లించున్నాము. ప్రతి ఒక్క కుటుంబం నీ ఆత్మతో నింపి నడిపింప చేయమని అడుగుచున్నాము. నీ మహిమ కార్యాలు మెండుగా జరిగించండి. కుటుంబం అంతా రక్షణ పొంది రెండవ రాకడకు సిద్ధపట్టుకు సహాయం దయచేయండి. దయగల తండ్రి, ఎవరి వ్యాధులతో ఉన్నారో, బాధలతో ఉన్నారు, ఇరుకులతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు, విడుదల దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రములు. దయ్యముల చేత, భూతముల చేత, పిశాచముల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి.
చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం, తెలివి, జ్ఞాపశక్తిని దయచేయండి. వివాహాలు జరగాల్సిన బిడ్డలకు వివాహాలను జరిగించండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వ్యాపారాల కోసం ఎదురు చూస్తున్న వారికి తగిన ధన సహాయము చేసి వ్యాపారములు జరిగింపచేయండి. దయగల తండ్రి, నీకు వందనాలు. నీకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యమైన తండ్రి, నీ మీద ఆధారపడి ముందుకు వెళ్ళుటకు సహాయం దయచేయండి. నీ మహిమ కార్యాలు మెండుగా జరిగించండి తండ్రి. నీకు స్తోత్రములు. దేవా, సంఘములను దీవించండి, సంఘాలను ఆశీర్వదించండి. నీ బిడ్డలను నీ మేలుతో నింపండి. దేవా, ఇదిగో తండ్రి, భార్య భర్తలను దీవించండి. కుటుంబంలో ఉన్న గొడవలు తీసివేయండి. నెమ్మది, సమాధానం, సంతోషం దయచేయండి. బిడ్డలు తోడై ఉండండి. ఆటపాటల్లో, పనుల్లో, చదువుల్లో తోడై ఉండండి. జ్ఞానమునిచ్చి నడిపించండి. స్కూల్కి వెళ్ళుట్లో వచ్చుట్లో, కాలేజీకి వెళ్ళుట్లో వచ్చుట్లో తోడై ఉండండి. దేవా, ఇదిగో మంచి స్నేహమును కలిగి, నీ యందు భయము కలిగి, భక్తి కలిగి, చదువుల పట్ల ఆసక్తి కలిగి బావుగా చదువుకుంటకు సహాయమును దయచేయండి. చిన్ననాటి నుండి సమూయేలు వలె దీవించండి. దేవాని బిడ్డలను దీవించండి. ప్రతి ఆదివారం ఆరాధనలకు వచ్చుచున్నారు. బుధవారం స్వస్థతశాలకు వచ్చుచున్నారు. నీ ఆత్మ నడిపింపును దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానము, తెలివి, జ్ఞాపశక్తిని దయచేయండి. దేవానికి వందనాలు. వారి యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటకు సహాయం దయచేయండి. వారి యొక్క లక్షణాలను కాపాడుకుంటకు సహాయం దయచేయండి. నూరంతలుగా ఫలింపచేసి చెడు స్నేహాల్లోనికి పోకుండా, సెల్ ఫోన్లు ఉన్న చెడుకు ఆకర్షించబడకుండా దేవాన్ని బిడ్డలను కాచి కాపాడండి. చదువులు, ఉత్తీర్ణతలు దయచేయండి. జ్ఞానమునిచ్చి ఆ ప్రొఫెషనల్ కోర్సులో ముందుకు సాగుటకు, వారి యాంబిషన్ చేసుకుంటకు సహాయము దయచేయండి. పురుషులైన వారిని దీవించండి. వారు వారి కుటుంబాన్ని నీలో నడుపుకుంటకు సహాయము దయచేయండి. వారు ఆత్మీయంగా నడుచుకుంటకు సహాయము దయచేయండి. నీ ప్రార్థనలో ముందుకు సాగి వారి కుటుంబాన్ని ముందుకు నడిపించుకుంటకు సహాయము దయచేయండి. వారు తలపెట్టిన ప్రతి పనిని ఆశీర్వదించండి. వారు వ్యాపారములు, ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు దీవించండి. నీ గొప్ప కార్యాలు మెండుగా జరిగించండి. యేసయ్యా, వారి యొక్క చేయుచున్న ప్రయాణాలు తోడై నడిపించండి. స్త్రీలైన వారిని దీవించండి. వారు చేసిన ఉద్యోగములు, పనులు దీవించండి. వంట పనుల్లో తోడై ఉండండి. గ్యాస్ వేడి మీ దగ్గర పనిచేయచ్చిన కాపుదల దయచేయండి. దినమంతా మంచి రుచికరమైన ఆహారాలు సిద్ధము చేసి కృపలు వారిని నింపండి. నీ మేలుతో వృద్ధిపరిచి అభివృద్ధి పరచండి. దేవా, ఇదిగో పెద్దలైన వయస్సు కలిగిన వారిని, తల్లిదండ్రులను, అత్తమామల గారుల్ని దీవించండి. వారు ప్రార్థన యందు ముందుకు సాగుటకు సహాయము దయచేయండి. వారికి చేయు బలహీనతల నుంచి విడుదల దయచేసి సంపూర్ణ స్వస్థత దయచేయండి. యేసయ్యా, ఈ రోజంతా నీ కాపుదల దయచేయండి. ఆదివారం ఆరాధనలు బహుగా దీవించండి. బైబిల్ మిషన్ షకీనా స్వస్థతశాల సేవను దీవించండి. ఆదివారపు సంఘ కుటుంబాలను, విశ్వాసులను దీవించండి. యాజకులు నిలబెట్టుకుని బలమైన వాక్యవర్తమానమును అందింపచేయండి. హస్తముంచి ప్రార్థన చేయుచున్న అద్భుతాలు దయచేయండి. దేవానికి వందనాలు. ఈరోజు నీ బిడ్డలకు ముందుగా నీ ఉండి విజయమును ఇచ్చి వారికి ముందుగా నీ వారి యొక్క బాటను సరళము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అపరాధము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మ శోంతేకాకీను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. ప్రవేశత్వము చేయము, అపవాదికులకు లయము. ప్రవేశత్వము చేయము, అపవాదికులకు లయము. ప్రవేశత్వం చేయము, అపవాదికులకు అంతనాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సృష్టికర్తని యెహోవా యొక్కయు, రక్షణకర్తని యేసుక్రీస్తు యొక్కయు
ఆదనకతన పరిశుద్ధాత్మకి దీవెన కాపుదల సహాయము సహవాసము స్వస్థత రక్షణ రాకడ మహిమ మీకును మీ కుటుంబ సభ్యులకును సదా తోడైనను గాక. ఆమేన్. దివ్యా దేవుడు నిన్ను దీవించును గాక, భూమి చేసిన వాడు పోషించును గాక, రక్షకుండవు క్రీస్తు రక్షించును గాక, పరమా వైద్యుడు స్వస్థ పరచుచుండును గాక, పనులన్నిటి సఫల పరచుచుండును గాక, దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండును గాక, అంతా నా మోక్షంబు అంతా చేయును గాక. విజయము ఈ మాట వినువారి కామేన్, విజయము ఈ పాట వినువారి కామేన్. మిత్రుడారమ్ము మైత్రితో పారా మాదికమైన మాటల్వా చింటూ మా నాన్నతో విను. మిత్రుడారమ్ము. బలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభుకి మరణాత. మరణాతనుగా మన ప్రభుత్వగా వచ్చినారు. అందరికి మరణాత.